నిన్న ఈవినింగ్ జరిగిన ఒక పరిణామానికి మొత్తం దేశమంతా అట్టుడికిపోతుంది. అంతకు ముందు రోజు కొండా సురేఖ గారి మీద వాళ్ళు అంటే కెమెరాల ముందుకొచ్చి ఆడవాళ్ళు బాధపడతాం. అందులోనూ ఒక మహిళా మంత్రి తీవ్ర ఇబ్బందులు పడతా బాధపడుతుంటే, అయ్యో పాపం అనవసరంగా ఒక మనిషిని అన్నారే అని ఒక సింపతి క్రియేట్ అయింది. ఇలా జరిగి ఇలా అయిందో లేదో అనుకునే లోపు ఒక్కసారిగా ఆమె నోరు తెరిచారు. అంటే నోరు తెరవటం అంటే వాక్ స్వాతంత్ర్యం హక్కు ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉంటే గనక మొత్తం ప్రపంచం అంతా కూడా చూస్తూ ఉంటుంది. భారతదేశంలో ఎలా మాట్లాడినా శిక్షలేం లేవు, పూర్తి స్వేచ్ఛ ఉండింది అనుకోవటం మాత్రం పొరపాటు మేడం. ఇక్కడ శిక్షలు వ్యక్తిగతంగా కోర్టుల పరంగా చట్టపరంగా లేకపోయి ఉండొచ్చు, కానీ మీ యొక్క మీ యొక్క ఎదుగుదల, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎంత కష్టపడ్డారు, ఏ ప్రజలైతే మిమ్మల్ని ఎన్నుకొని మిమ్మల్ని రాజ్యాలకి అధికారులుగా నియమించారో అలాంటి రాజ్యాధికారాన్ని అసలకి మనుషుల గుండెల్లో లేకుండా వెళ్ళిపోతారు. కారణం ఏంటంటే మీరు చేసింది నిజంగా అమానవీయమైన కోణం. చాలా చాలా దారుణమైన పరిస్థితి. నిజంగా కూడా ఒకవేళ మీరు చెప్పిన ఏదన్నా జరిగినా, ఎక్కడన్నా కొసంత నిజం ఉన్నా కూడా అసలు మనం మాట్లాడుకోకూడదవి. మానవత్వం ఉన్న మనుషులు ఎవరు మాట్లాడం మనం. ఎందుకంటే ఒక్కోసారి అనిపిస్తూ ఉంటుంది, జూలో ఉన్న జంతువులన్నీ కూడా చాలా క్రమశిక్షణతో ఉంటున్నాయి. ఎందుకంటే మేము ఈ ప్లేసుల్లో మేము ఇక్కడ ఉంటున్నాం. మేము పాముల్ని ఇక్కడ పెట్టాలి, ఇక్కడ ఇంకొక జంతువుని పెట్టాలి, ఇక్కడ పులుల్ని పెట్టాలి, ఇక్కడ సింహాలను పెట్టాలి, ఇక్కడ ముసలను పెట్టాలి, ఇక్కడ హిప్పోపోటమస్లను పెట్టాలని ఒక జూలో కూడా చాలా పర్ఫెక్ట్‌గా ఒక పద్ధతిగా వాళ్ళు అయన్నీ బతుకుతున్నాయి. కానీ సమాజంలో బతుకుతున్న మనం కరెక్ట్‌గానే ఉన్నామా? కరెక్ట్‌గానే మాట్లాడుతున్నామా? కరెక్ట్‌గానే వింటున్నామా? అంటే ఎలాంటి మాటలనైనా ఎవరికి ఎలాగైనా సరే మనం నిస్సిగ్గుగా మాట్లాడేయచ్చు అనే పరిస్థితి నిజంగా లేదు మేడం. మనం ఎంతో కష్టపడితే మీ చరిత్ర నాకు తెలుసు. 95లో చిన్నగా ఒక రాజకీయంగా ఎదుగుతూ ప్రజలకి 4 మాటలు చెప్పి మంచి చేద్దాం అనుకుని మీరొచ్చారు. ఒక చిన్న ఎంపీపీగా ఒక గ్రామ స్థాయి నుంచి సర్పంచ్‌గా ఎదిగిన గొప్పతనం మీది. చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్ సంబంధించి ఒక మినిస్ట్రీ చేశారు మీరు. చైల్డ్ అండ్ ఉమెన్ మినిస్ట్రీ చేసిన మీకు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చిన ఒక పెద్ద అవకాశంతోని మినిస్టర్ అయిపోయారు. అలా టైంలో మీరు మినిస్టర్‌గా చేసిన మీరు ఇదే ఉమెన్ మీద అన్యాయంగా మాట్లాడటం అంటే ఒక మాట నిజంగా షాక్ అయ్యాం. మేడం అనుండరులే అని. మళ్ళీ మీ వీడియో విజువల్స్ అన్నీ చూసాక అయ్య బాబోయ్! ఇలా మాట్లాడేశారేంటి ఏంటి? ఎక్కడికి పోతుంది సమాజం? ఎలా ఎలా బతుకుతున్నారు ఈళ్ళందరూ? అంటే మనం పెదవి దాటని మాటకి మనమే రాజైతే, ఆ దాటిన మాటకి మాత్రం మనం బానిసలమే. ఖచ్చితమైన బానిసలం. దేనికంటే మనం మాట్లాడే మాటతోనే మనల్ని మన 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 యొక్క మన యొక్క లోపల ఉన్న దాన్ని లెక్క కడతాం ప్రజలందరూ కూడా. అందులో ఈరోజు మీకు తెలుసో తెలీదో తెలీదు కానీ 0 మార్క్స్ సంపాదించారు మేడం. 0 మార్క్స్. నిజంగా అమలా అక్కినేని గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. నాకు తెలిసి ఆమె ఎప్పుడు అంత డీమన్ అని ఒక రాక్షసి లాగా అనిపించారు. ఏంటిది రాక్షస పాలనలో బతుకుతున్నామా? మామూలుగా బతుకుతున్నామా? అని ఆమె కొంచెం పరుషంగానే స్టేట్మెంట్ ఇచ్చారు. అప్పుడు కూడా మళ్ళీ మేడం మినిస్టర్ అని చెప్పేసి మిమ్మల్ని ఎంతో మర్యాదపూర్వకంగా మాట్లాడుతూ భారతదేశంలోని ప్రజలందరూ కూడా ఎందుకు ఇలాంటి అసహాయత బతుకుతున్నాం అన్నట్టుగా మాట్లాడారు. రాహుల్ గాంధీ గారు మీరు చూసుకోండి మీ మినిస్టర్ ఎలా ఉన్నారో ఇక్కడ అని చెప్తా ఇంకొక ఉమెన్ గురించి ఇది దసరా టైం ఉమెన్‌కి ఎంత విశిష్టత ఉంటుందో అందరికీ తెలుసు. ఈ టైంలో ఒక 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 ఇంకొక ఉమెన్‌ని ఇలా మాడుకోవటం ఎంత దారుణం. సమంత గారు, నాగచైతన్య గారు కలిసి ఉన్నప్పుడు ఎన్ని రకాల పోస్టులు పెట్టారో, విడిపోయినప్పుడు కూడా అంతే హుందాగా ఇద్దరం కలిసి బతకడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి చాలా ఫ్రెండ్లీగా మేమిద్దరం విడిపోతున్నాం అని చెప్పి ఒక స్టేట్మెంట్ ముందు పాస్ చేసి ఇది ఇక నుంచి అధికారికంగా మేమిద్దరం కలిసి ఉండట్లేదని చెప్పారు. వాళ్ళ వ్యక్తిగత జీవితాల్లో వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళారో మీరు ఊహించని కూడా ఊహించలేరు మేడం. ఎందుకంటే 2010లో తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక చిన్న తారగా అడుగుపెట్టిన సమంత ఈ రోజున
మిలియన్ల సబ్స్క్రైబర్స్ని సొంతం చేసుకోవటం అంటే ఊరికే రారండి. చాలా టాలెంట్ ఉండాలి. చాలా టాలెంట్ ఉండాలి. అది చాలా పెద్ద విషయం. ఇకపోతే నాగ చైతన్య గారు నిజంగా నాగార్జున గారు నాకు మీరు వ్యక్తిగతంగా తెలుసు కాబట్టి మాట్లాడుతున్నాను. ఐ నో యువర్ పెయిన్. మీ పెయిన్‌ని అందరూ కూడా స్వీకరిస్తున్నారు సార్. అందరూ కూడా మీ ప్లేస్‌లో ఉండే మాట్లాడుతున్నారు. మీ ప్లేస్‌లో ఉండే చాలా గౌరవప్రదంగా మీరు నిన్న కూడా గౌరవప్రదమైన మంత్రి గారు అంటూ మీరు ఉచ్చరించిన తీరు నిజంగా చదువుకున్న వాళ్ళు ఎంత హుందాగా ప్రవర్తిస్తారు. ఒక స్థాయికెళ్ళిన వాళ్ళు ఒక కింగ్ నాగార్జున అంటే కింగ్‌లానే ప్రవర్తించారు. మీ వెనక మేమందరం ఉన్నాం. నిజంగానే ఒక 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 ఇట్లాంటి సంఘటన జరిగినప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా బాధ్యతగా ప్రవర్తిస్తున్నారు. ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఒక అవాంఛనీయమైన ఘటన ఇట్లాంటి వినగూడని మాటలు విన్నప్పుడు ఎస్పెషల్లీ జూనియర్ ఎన్టీఆర్ సార్, నాని గారు ఎంత బాధ్యతగా మాట్లాడుతున్నారంటే ఇంకా ఇంకా కూడా చాలామంది వస్తారు. ఇది ఇప్పటితో నిజంగా కూడా కొండా సురేఖ గారు అందరూ చెప్పడంతోనో లేకపోతే ఆమెకే అనిపించిందో తెలీదు గానీ, సారీ నా మాటలు వెనక్కి తీసుకుంటున్నాను. సమంత గారంటే నాకు చాలా ఇష్టము, ఆదర్శం అని చెప్పడం, మళ్ళీ ఆమె నోట్లో నుంచి రకుల్ ప్రీత్ సింగ్ గారి మాటలు కూడా వచ్చాయి. అసలు ఇది ఏది నిజమో, ఏది అబద్ధమో తెలిసినా, తెలియకపోయినా నిజంగా కూడా మీకు తెలిస్తే మీరు చూసినట్టే ఒక కథలాగా చెప్పారు మేడం. ఇది నిజంగా అమానుషం. ఇట్లాంటి దుర్మార్గమైన చర్యలు ఎవరు తీసుకున్నా, ఏ మినిస్టర్ తీసుకున్నా దేశం మొత్తం మీద ఒక వ్యతిరేకత అయితే ఖచ్చితంగా వస్తుంది. అయ్యయ్యో! చేసిన తప్పంతా చేసేసి అంటే సారీ అంటే సరిపోదు. డెఫినెట్‌గా దీనికి మీరు మూల్యం చెల్లించుకుంటారు. ఇది కొన్ని ఛానల్స్‌లో మీకు సపోర్ట్ చేస్తూ ఆమె అలా ఎందుకన్నారంటే అని మాట్లాడుతుంటే కూడా చాలా నాకు చాలా చులకన భావం కలుగుతుంది ఆ ఛానల్స్ మీద. ఎందుకంటే ఒక వాస్తవంగా కళ్ళ ముందు జరిగిన అన్యాయం కళ్ళ ముందు అంత జరుగుతుంటే కూడా దానికి పోయి రాజకీయ కారణాలను అప్పజెప్పి కేటీఆర్ గారితోనో వాళ్ళ మీద ఉన్న కోపంతోనే వీళ్ళు ఇలా అన్నారు కానీ వాళ్ళకి వ్యక్తిగతంగా ఏం లేదని చెప్పడం అనేది హాస్యాస్పదం. ఎక్కడికి పోతున్నాం మనం? ఏ సమాజంలో బతుకుతున్నాం? మనం నిజంగా విలువలు ఉన్న వాళ్ళం అయితే కొద్దో గొప్ప ఇట్లాంటి వాటినన్నా ఖండించండి. మనుషులుగా మనం సభ్య సమాజంలో తిరుగుతున్నాం. సిగ్గుతో తల వంచుకునేటట్టు చేయొద్దు. మీ మాటల ద్వారా, మీ చేతల ద్వారా ఎంతో బాధ్యతగా ప్రవర్తించాల్సిన టైం. మీరు 35 సంవత్సరాలప్పుడే రాజకీయాల్లోకి వచ్చినప్పుడు మీ మీద నాకు విపరీతమైన మంచి చక్కని భావం ఉండేది. కారణం చిన్నవాళ్ళు వచ్చినా సరే హక్కును చేర్చుకొని వాళ్ళ కష్టాలను తీర్చే మీరు ఈ రోజున ఇంత పెద్ద స్థాయికి వచ్చి దాదాపు 60 ఏళ్ల వయసు దగ్గర పడుతున్నారు. ఈ టైంలో మీరు ఇలాంటి మాటలు మాట్లాడుతూ మీరు చిన్నగా అయిపోవటం ప్రజల దృష్టిలో అందరూ కూడా ఒక కార్నర్ చేసి వేలు చూపించే పరిస్థితికి మీరు రావటం అనేది నిజంగా కూడా నిస్సందేహంగా ఇది ఏహభావం కలుగుతున్న సందర్భం. సినిమా ఇండస్ట్రీనే కాదు, సామాన్యులే కాదు, ప్రతి ఒక్కరు కూడా ఖండించాల్సిన దారుణమైన అంశం ఇది. నా మటుకు మాత్రం నేను నిజంగా మీ నోట్లో నుంచి ఒక ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్గా పనిచేసిన మీ నోట్లో నుంచి ఇలాంటి మాటలు రావటం అనేది అస్సలు తీసుకోలేకపోతున్నాను. చాలా చాలా దారుణమైన పరిస్థితి అండి. మీరు ఇంకా ఎన్ని సారీలు చెప్పినా సరే మీ నోటి నుంచి వచ్చిన మాటని మాత్రం క్షమించే పరిస్థితి అయితే లేదు. దీనికి ఖచ్చితంగా కూడా ఈరోజు కాకపోయినా మీకు భవిష్యత్తులో కూడా మీరు ఖచ్చితంగా ఎంతోమంది దగ్గర నుంచి వ్యతిరేకతను మాత్రం ఖచ్చితంగా ఎదుర్కొంటారు. ఇది వాస్తవం. ట్యాగ్ తెలుగులో ఇలాంటి అవమాననీయమైన అమానుషమైన చర్యల్ని ఎప్పటికప్పుడు నేను ఖండిస్తూనే ఉన్నాను. నాకు తెలిసి నేను కనుక చేయగలిగినంత చెప్తానే ఉన్నాను. మంచి అయితే 100 మందికి చెప్దాం, చెడుని ఇంతటితో వదిలేద్దాం అనుకునే పరిస్థితిలో ఉన్నాం. చూస్తూనే ఉండండి. నేను మీ శివమలాల. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీ ట్యాగ్ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.